డీప్ ఫేక్, ఎడిటెడ్, ఇలా పేరు ఏదైనా ప్రజలను తప్పుదో పట్టించడమే. తప్పు ఎవరు చేసినా తప్పే. కానీ ఆ తప్పును కూడా రాజకీయం చేసి బదనాం గేమ్ ఆడటమే ఇప్పుడు లేటెస్ట్. కాదు అంటే ఇప్పుడు మేము చెప్పేది మీరు వినాల్సిందే. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एससी, एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। रिजर्वेशन को हम समाप्त कर देंगे। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెదక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రిజర్వేషన్లపై మాట్లాడారు. కానీ ఆ వీడియోను కొందరు ఎడిట్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆయన చెబితే దాన్ని మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్టుగా ఎడిట్ చేశారు. ఇది తప్పే, ముమ్మాటికి తప్పే. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పటికే చాలామంది ఈ వీడియోను వైరల్ చేశారు. అందులో కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఇదిగో ఇక్కడ మొదలైంది రాజకీయం. అమిత్ షా మాట్లాడింది ఏప్రిల్ 25న, కానీ ఈ విషయం 29 వరకు హైలైట్ కాలేదు. తెలంగాణ బీజేపీ నేతలు దీనిపై మౌనంగా ఉన్నారు. కానీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దీంతో దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇచ్చారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. 28వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు జారీ చేసిన 10 మందిలో 4 తెలంగాణ వారే ఉండడం ఇక్కడ హైలైట్. మన్నె సతీష్, నవీన్, శివకుమార్, తస్లీమా వీరే తెలంగాణలో ఢిల్లీ పోలీసులు నోటీసులు అందుకున్న 4 నేతలు. వీరందరికీ 91/160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు, ఢిల్లీ పోలీసుల విచారణకు హాజరవ్వాల్సిందే అంటూ నేషనల్ మీడియాలో వార్తలు ప్రారంభమయ్యాయి. కానీ సోర్సెస్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటూ ఈ టాపిక్ను హైలైట్ చేశారు. కానీ వాస్తవంగా అది జరగలేదు. తెలుగు మీడియా కూడా ఇదే ప్రచారాన్ని ప్రారంభించింది. కానీ తీరా చూస్తే అసలు నోటీసులు ఇచ్చిన వారిలో రేవంత్ రెడ్డి పేరు లేనేలేదు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఇది అనుకోకుండా జరిగిందా లేక కావాలని ఈ పేరును హైలైట్ చేశారనేది తేలాలి. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల విషయంలో బీజేపీపై రేవంత్ టార్గెట్ చేసి నిప్పులు జరుగుతూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. నేషనల్ మీడియాకు కూడా ఇదే టాపిక్పై ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. దీంతో కావాలనే రేవంత్ను బీజేపీ పెద్దలు టార్గెట్ చేశారనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ కూడా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్పందించారు. तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं। देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में। ఆరోపణలు, విమర్శలు ఎలా ఉన్నా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల స్విఫ్ట్ రియాక్షన్ అనేది ఇక్కడ కాస్త ఇంట్రెస్టింగ్ ఇష్యూ. నిన్న సాయంత్రం ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైతే 24 గంటలు గడవక ముందే దేశవ్యాప్తంగా 10 మందిని గుర్తించేసి ఆయా రాష్ట్రాలకు ఫ్లైట్లో వెళ్ళిపోయి నోటీసులు కూడా అందించేశారు. ఇక ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్స్ చూస్తే అర్థమయ్యే మరో విషయం ఏంటంటే ఏ కేసులో కూడా 7 ఏళ్లకు మించిన జైలు శిక్ష లేదు. అట్ ది సేమ్ టైం చాలా సెక్షన్స్ జస్ట్ ఫైన్ వేసి వదిలేసేవి మాత్రమే ఉన్నాయి. మరి ఇలాంటి ఇష్యూకి ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? కానిస్టేబుల్స్ రావాల్సినటువంటి నోటీసులు ఇవ్వాల్సినటువంటి ఒక కేసులో పై స్థాయి అధికారులు వచ్చి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రస్తుతం కర్ణాటకలో ప్రజ్వల్ సెక్స్ టేప్స్ అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నోటీసులు వచ్చే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ప్రియాంక గాంధీతో పాటు అనేక కాంగ్రెస్ పెద్దలంతా అదే స్టేజ్ మీద ఉన్నారు. ఇలాంటి సమయంలో నోటీసులు ఇస్తున్నారంటూ ముందుగా లీకులు రావడం, అందులో రేవంత్ పేరును కూడా చేర్చడం లాంటివన్నీ చూస్తుంటే ఇదంతా ఆ ఇష్యూను డైవర్ట్ చేసే వ్యూహంలో భాగమనే డౌట్ కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల రద్దుపై జరుగుతున్న చర్చను కూడా డైవర్ట్ చేసే ఉద్దేశం కూడా ఉండొచ్చని అనుమానాలు కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నాయి. మీరు జోస్యం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఈ కేసులో జరిగే విషయాలు ముందే గెస్ట్ చేద్దాం. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు ఈ వీడియోలను షేర్ చేశారు, నిజమే. కానీ అవన్నీ ఫలానా న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేసిన వీడియోలు, లేదంటే వాటి పేరుతో వచ్చిన ఎడిటెడ్ వీడియో. రేపు విచారణలో కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతారు పార్టీల సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అప్పుడు వీడియోలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ ప్రారంభమవుతుంది. కానీ ఇదంతా జరిగేలోపు ఎన్నికలు ముగిసిపోతాయి. కానీ ఆలోపు మీడియాలో మాత్రం కాంగ్రెస్ నేతలు విచారణకు హాజరు, అమిత్ షా ఫేక్ వీడియోలు వైరల్ చేసిన కాంగ్రెస్ నేతలు, దానికి బీజేపీ రియాక్షన్స్, కాంగ్రెస్ కౌంటర్స్, ఇవే తప్ప మరేం కనిపించదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఇది ఒక ఎన్నికల స్టంట్ అని, దీని ద్వారా
ప్రచారం పొందాలని, దీని ద్వారా కొన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయాలనేది బీజేపీ తంత్రంగా కాంగ్రెస్ నేతలు అనుమానిస్తూ ఉన్నారు. ఏదేమైనా దీన్ని లీగల్గానే ఎదుర్కొంటామని నోటీసులు అందుకున్నటువంటి కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు.